ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేంద్ర విద్యా సంస్థలు రావాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నా అవి ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయని తప్ప అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి లోక్సభ ఎన్నికలకు ముందు హామీలు ఇస్తున్న రాజకీయ పార్టీలు ఆ తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇక్కడ జాతీయ విద్యాసంస్థల అవసరం, వాటిని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉన్నా ఏళ్లుగా అవి అమలుకు నోచుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీలు, వనపర్తిలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరయ్యాయి. వ్యవసాయ, ఉద్యాన కళాశాలలు అక్కడ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నా కేంద్ర విద్యాసంస్థలు మాత్రం ఇక్కడకు రావడం లేదు. రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మాత్రమే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల ఉంది. మరో కళాశాలను విద్యాపరంగా వెనుకబడిన మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై కేంద్రానికి వెనుతులు వెళ్లగా ఇటీవలే ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఎన్ఐటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచినా మహబూబ్ నగర్లో ఎన్ఐటీ ఏర్పాటు కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని పాలమూరు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ యూనివర్సిటీ విభాగం కింద మహబూబ్ నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయానికి కేంద్రం 100 కోట్లు మంజూరు చేసింది. కేంద్రానికి పంపిన ప్రతిపాదనల ప్రకారం ఈ గ్రాంట్లో ఎక్కువ భాగం దాదాపు 80 కోట్లు కొత్త నిర్మాణాలకు, 14 కోట్లు పరిశోధన సౌకర్యాలకు, 5 కోట్ల పునరుద్ధరణలకు, 3 కోట్లు సాఫ్ట్ కాంపోనెంట్లకు వినియోగించనున్నారు. కేంద్రం నుంచి ఈ నిధులు తప్ప మహబూబ్ నగర్ జిల్లాకు ఎలాంటి విద్యాసంస్థలు రాలేదు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా కొత్తగా ఏర్పడిన 7 జిల్లాల మధ్య విడిపోయింది. మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు ఏర్పడ్డాయి. అన్ని జిల్లాలకు కలిపి కేంద్రీయ విద్యాలయం ఒక్కటే ఉంది. 5 జిల్లాల్లో 1-2 చోట్లైనా కేంద్రీయ విద్యాలయాలు రావాలని జనం కోరుతున్నారు. 10 ఏళ్లలో ఆ దిశగా అడుగులు పడక జవహర్ నవోదయ విద్యాలయం నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రమే ఉంది. అక్షరాస్యత పరంగా వెనుకబడిన జోగులాంబ గద్వాల, నారాయణపేట లాంటి జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేస్తే గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నారాయణపేట జిల్లాకు గతంలో సైనిక్ స్కూల్ మంజూరైనా అమలుకు నోచుకోలేదు. ఈ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు CBSE సిలబస్ తో ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారు. 1 స్కూల్ 1 స్పోర్ట్స్ నినాదంతో ఏదైనా ఒక క్రీడలో విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య అందుతుంది. కొత్త విధానంలో ఏర్పాటైన సైనిక్ పాఠశాలలో చేరే వారికి మెరిట్ ఆధారంగా ఫీజులో 50% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలాంటి బళ్లు నారాయణపేట, జోగులాంబ గద్వాల లాంటి జిల్లాల్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని స్థానికులు వెల్లడించారు. 3 ఏళ్ల క్రితం కేంద్ర విద్యాలయాలని ప్రారంభించడం జరిగింది. కానీ నేటికి అది అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఉంది. కేంద్ర విద్యాలయాల్లో నాణ్యమైన విద్య ఉంటుందని చెప్పేసి సమాజానికి అందరికీ కూడా తెలుసు. కానీ ఈ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో అటువంటి పాఠశాలలు లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా వరకు చదువుకు దూరం అవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకమైన చొరవ తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ తీసుకురావాలంటే ఒక ఆలోచనలు కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కేంద్ర విద్యాలయాలని ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి వాళ్ళు ఆల్రెడీ ప్రపోజల్ చేసినా గానీ పర్మనెంట్ స్థలం లేదని ఒక సాగుతోనే ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. తాత్కాలికంగానైనా ప్రస్తుతం ఏర్పాటు చేసి వెంటనే ఈ అకాడమిక్ ఇయర్ లో వచ్చేటువంటి అకాడమిక్ ఇయర్ లో ఈ కేంద్ర విద్యాలయాలని ప్రారంభించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జిల్లాలో వట్టెంలో నవోదయ విద్యాలయం అనేటువంటిది ఉంది. ఇది ఉమ్మడి జిల్లాకు మొత్తం కలిపి ఈ నవోదయ విద్యాలయం ఉంటుంది. కానీ ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా 5 జిల్లాలుగా మారినటువంటి ఈ తరుణంలో ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యార్థులు బాగా ఇబ్బందులకు గురవుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లాకు ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాకే సపరేట్ గా ఆ యొక్క నవోదయ విద్యాలయాన్ని కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించి ఉన్నత విద్యకు సంబంధించి ఓన్లీ ఒక డిగ్రీ కళాశాల మాత్రం తప్పిస్తే ఉన్నత చదువులకు సంబంధించి ఏది కూడా విద్యా వ్యవస్థలు ఇక్కడ లేవనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. సైనిక్ స్కూల్ వస్తే ఇక్కడ ఈ జిల్లాలో వెనుకబడ్డటువంటి విద్యా వ్యవస్థ మొత్తం కూడా అంటే సైనిక్ స్కూల్ మంజూరు కావడం వల్ల
వల్ల, సైనిక్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల వెనుకబడిన జిల్లాలో ఒక ఉన్నత విద్యని అభివృద్ధి చేస్తే కనీసం ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న వెనుకబడినటువంటి వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంతా కూడా ఒక ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా ఉన్నత విద్యలో సంబంధించి కూడా ఈ జిల్లా పూర్తిగా వెనుకబడిపోయింది. మేము టీవీలలో పేపర్లలో ఇన్నకాడికి తప్పిస్తే దాన్ని ప్రత్యక్షంగా చూడనటువంటి పరిస్థితి ఒక పక్క మాకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మంజూరైన సైనిక్ స్కూల్ని తక్షణమే ఏర్పాటు చేస్తే ఈ జిల్లాలో ఉన్నత విద్యని కొనసాగించిన వాళ్ళం అవుతామనేది కూడా ఈ సందర్భంగా నేను నారాయణపేట జిల్లా వాసిగా గుర్తు చేస్తా ఉన్నాను. ఉమ్మడి పాలమూరు జిల్లా చేనేత రంగానికి ప్రసిద్ధి. గద్వాల, నారాయణపేట చేనేత వస్త్రాలు అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందింది. కానీ ఆ రంగంపై ఆధారపడిన చేనేత కార్మికులు, వృత్తిదారులు మాత్రం సరైన ఆదాయం లేక ఆ వృత్తిని వదిలేస్తున్నారు. నేటి తరం, భవిష్యత్తు తరాల పిల్లలు ఆ వృత్తిలో కొనసాగేందుకు ఆసక్తి చూపడం లేదు. గద్వాల, నారాయణపేట లాంటి పురాతన చేనేత రంగాన్ని సజీవంగా ఉంచాలంటే ఆధునికతను జోడించాల్సిన అవసరం ఉంది. ముందు తరాలకు గద్వాల, నారాయణపేట చేనేత మెళకువలు నేర్పాలంటే అందుకు ప్రత్యేకమైన నైపుణ్య కేంద్రాలు అవసరం. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లాంటి కళాశాలల్ని ఈ ప్రాంతానికి తీసుకువస్తే చేనేత రంగానికి, ఆ రంగంపై ఆధారపడ్డ భవిష్యత్తు తరాలకి మేలు జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవే కాకుండా IIIT లాంటివి పాలమూరు జిల్లాకు తేవాలని ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు అందుతున్నా అవి కాగితాలకే పరిమితం అవుతున్నాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వెనుకబడిన ప్రాంతానికి వాళ్ళ విద్యా వ్యవస్థ అనేది చాలా బలోపేతం కావాలి. వాళ్ళ విద్యా వ్యవస్థ బలోపేతం అయితేనే ఇక్కడ ఉన్న పరిస్థితులకు ఎందుకంటే మౌలిక వసతులు ఎన్నో రకాలు ఉన్నాయి. అని విద్య మనకి పక్కనే ఈ నడిగడ్డ ప్రాంతం ఇక్కడ పోతే కర్నూలు డిస్ట్రిక్ట్ ఉంది, ఇక్కడ పోతే రాయచూరు డిస్ట్రిక్ట్ ఉంది. వాళ్ళు ఇక్కడ పోతే మా పిల్లలు చదువుకుంటే మంచి మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ చదివిస్తే మా పిల్లలకి ఉద్యోగాలు రావడం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ చిట్ట చివరి ప్రాంతంలో ఎంతసేపు చదివినా అది హైదరాబాద్లో చదివిపియాలి. హైదరాబాద్లో చదివిపియాలంటే మా ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా లేవు. ఇక్కడ అన్ని విద్యా వ్యవస్థలలో ఈ ప్రాంతంకి వస్తే మళ్ళీ మా ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాల్య వివాహాలు కూడా చూసుకోండి. మళ్ళీ పిల్లలు 10th క్లాస్ అయిపోతేనే బాల్య వివాహాలు కూడా చేస్తున్నారు అమ్మాయిలకి. ఎందుకు బాల్య వివాహాలు చేస్తున్నారంటే వాళ్ళకి చదువుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో చదివిపోయాలంటే అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి వచ్చింది. అందుకొరకే ఇక్కడ పరిస్థితికి అనుగుణంగా మళ్ళీ కేంద్రం ఉన్న ప్రభుత్వాలు ఇక్కడ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలని మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఏమేమి కావాలో మెడికల్ కాలేజ్ తెచ్చుకోగలిగినాం, అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ తెచ్చుకోగలిగినాం, అదేవిధంగా MSc కానీ PG కానీ అన్నీ కూడా తెచ్చుకోగలిగినాం. అదేవిధంగా కేంద్రంలోకి వెళ్ళి వచ్చే మళ్ళీ విద్యాలయాలు వస్తే కేంద్ర విద్యాలయం కానీ, అదేవిధంగా IIIT కానీ, అదేవిధంగా సైనిక్ స్కూల్ కానీ వస్తే మా ప్రాంత ప్రజలు నవోదయ కానీ మా ప్రాంత ప్రజలకి అభివృద్ధి అనేది జరుగుతుంది. మా పిల్లలు కూడా మంచి చదువుల పట్ల మళ్ళీ ఆకర్షితులై చదువుకోవడానికి అవకాశం కలిగిస్తారని మీ అందరి ద్వారా కోరుకుంటున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ అంశాలని తమ ప్రణాళికలో చేర్చుతున్న రాజకీయ పార్టీల నేతలు గెలిచిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రానికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం సైతం చొరవ చూపాల్సి ఉంటుంది. విద్యా సంస్థల ఏర్పాటుకు కావలసిన భూములు, నిధులు, ఇతర అవసరాల్లో తమ వంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే ప్రజల డిమాండ్లు, హామీలకే తప్ప అమలుకు నోచుకునే అవకాశం లేదు.